హాయ్ ఎవ్రీవన్. బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఈ మార్కింగ్లో ఏ విధమైన మార్పులు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. చూడండి, నార్మల్గా హై నెక్ వచ్చినప్పుడు అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు హై నెక్ బోట్ నెక్ వచ్చినప్పుడు ఇలా మార్క్ చేసుకుంటామంటే షోల్డర్ విడ్త్లో సగం తీసుకుని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ప్యాటర్న్ వచ్చింది అనుకోండి, ఈ విడ్త్ అనేది తగ్గించుకోవాలి. కానీ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇది విడ్త్ ఎక్కువ ఉందనుకోండి బాగోదు, అందుకని కొంచెం తగ్గించుకోవాలి. ఈ ఫోల్డింగ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ సైడు డీప్ నెక్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ నెక్ విడ్త్ అనేది 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నా కూడా భుజాలు అనేవి జారువు, ఎందుకంటే బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది చక్కగా నిలబడిపోయి ఉంటుంది. షోల్డర్ విడ్త్ అనేది హ్యాండ్స్ లెంత్ని బట్టి ఒక్కొక్కసారి మార్చుకోవాల్సి ఉంటుంది. బోట్ నెక్ వచ్చి చేతులు చిన్న చేతులు వచ్చినాయి అనుకోండి, 4 ఇంచెస్ 5 ఇంచెస్ అలా చిన్న చేతులు వచ్చినప్పుడు భుజం పైకి నిలబడినట్టు వస్తే బాగుంటాయి చిన్న చేతులు. అప్పుడు ఈ షోల్డర్ విడ్త్ అనేది ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఫుల్ షోల్డర్లో నుంచి సగం చేసుకుంటే 7.5 వస్తుంది దీనికి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. షోల్డర్ విడ్త్ సగం తగ్గించుకుంటే చక్కగా భుజాల పైన నిలబడినట్టు ఉంటాయి. పొడవు చేతులు వచ్చాయి అనుకోండి, ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. మొత్తం షోల్డర్ మెజర్మెంట్లో సగం తీసుకోవాలన్నమాట. 15 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 7.5 ఇంచెస్ తీసేసుకోవాలి. లేదనుకోండి పైకి ఎక్కినట్టు వస్తాయి హ్యాండ్స్, ఈ మూల చిన్న చిన్న ముడతలు అనేవి వస్తాయి అన్నమాట. అందుకని ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని బట్టి కూడా ఈ షోల్డర్ విడ్త్ అనేది మార్చుకోవాలి. నెక్ విడ్త్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈ నెక్ డీప్ దగ్గర కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన ఎంత ఇచ్చామో కింద కూడా అంతే తీసుకోవాలి. ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి. ఈ నెక్ విడ్త్ దగ్గర నుంచి నెక్ అనేది మళ్ళీ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకొని కింద ప్యాటర్న్ అది డ్రా చేసుకోవాలి. ఈ నెక్ నుంచి 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి మన నెక్ డీప్ వరకు ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ డీప్ ఎంత అయితే అంత అక్కడి వరకు ఏ ప్యాటర్న్ అయితే ఆ ప్యాటర్ను ఈ గ్యాప్లో డ్రా చేసుకోవాలి. సపోజ్ కట్ వర్క్ వచ్చిందనుకోండి, ఇలా డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఆర్మ్ హోల్ లైన్ అనేది కొంచెం లోపలికి అంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ లోపలికి గీసుకొని ఈ లైన్ నుంచి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకొని కట్ చేసుకొని కుట్టామనుకోండి ప్యాటర్న్ బ్లౌజు నీట్గా వస్తుంది. ఈ మార్పులు అనేవి చేతులు పొడవును బట్టి అదేవిధంగా బ్యాక్ సైడ్ ప్యాటర్న్ బట్టి చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.